ముందుగా సుప్రజ మన ముందరికి వస్తుంది. ఆహ్వానించండి మీ హర్షధ్వానాలతో. అందరికీ నమస్కారం. సుప్రజ ఎంపిక చేసుకున్న పాట రచన కొసరాజు రాఘవ చౌదరి గారిది, సంగీతం మాస్టర్ వేణు గారు, గానం ఘంటసాల మాస్టారు, పిజి కృష్ణవేణి గారు. తోడికోడళ్ళు సినిమా నుంచి టౌన్ పక్కకి వెళ్ళొద్దురు డింగరి. ఎక్కడికి తింటానికి కూడు చాలదే, జాంగిరి ఉంటానికి ఇల్లు చాలదే. బస్తీకి పోదాము పైసా తెద్దామే, రావిన రంగసాని. టౌన్ పక్కకెళ్ళొద్దురా డింగరి, డాంబికాలు పోవద్దురా. టౌన్ పక్కకెళ్ళేవో డౌన్ అయిపోతావో రవి బంగారు సామి. రెక్కలన్నీ ఇరుసుకుంటా రిక్షాలు లాక్కుంటా, రెక్కలన్నీ ఇరుసుకుంటా రిక్షాలు లాక్కుంటా. చిల్లరంతా చేర్చుకుంటా సినిమాలు చూసుకుంటా. షికార్లు కొడదామే పిల్ల, జలసా చేద్దామే. బస్తీకి పోదాము పైసా తెద్దామే, రావేన రంగసాని. కూలి దొరకదు, నాలి దొరకదు, గొంతు తడుపుకున్న నీరు దొరకదు. కూలి దొరకదు, నాలి దొరకదు, గొంతు తడుపుకున్న నీరు దొరకదు. రేయం పగలు రిక్షాలాగిన అద్దెకు పోను ఆడా మిగలదు. గడప గడపకు కడుపు పట్టుకొని ఆకలాకలని అంగాచితే, గేటు బిగించి కొట్టొస్తారు, కుక్కలని ఉసి కొల్పిస్తారు. టౌన్ పక్కకెళ్ళొద్దురా టింగరి, డాంబికాలు పోవద్దురా. టౌన్ పక్కకెళ్ళేవో డౌన్ అయిపోతావో రవి బంగారు సామి. ఫ్యాక్టరీలలో పని సులువంట, గంటైపోతే ఇంట్లో ఉంటా. వారం వారం బట్వాడంట, ఉర్రేయన వీల్లేదంట. కాఫీతోటే గడపొచ్చంట, కబుర్లు చెప్పుక బతకొచ్చంట. అట్టాగా చూడ చిత్రమంట, పిల్ల చోద్యమవుతదంట. బస్తీకి పోదాము పైసా తెద్దామే, రావేన రంగసాని. టౌన్ పక్కకెళ్ళొద్దండోయ్ బాబు, డాంబికాలు పోవద్దండోయ్. టౌన్ పక్కకెళ్ళే రోడ్ డౌన్ అయిపోతారో తానే. తందన్న తాన తందన్న తాన తందన్న తానా. ధన్యవాదాలు. చాలా చక్కగా పాడావు సుప్రజ. థ్యాంక్స్. బిఫోర్ గోయింగ్ టు యూ, పరిస్థితుల్లో ఏం మార్పులే చూసారు అప్పటికి ఇప్పటికి కూడా. బట్ ది ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ టౌన్ పక్కకి వెళ్ళొద్దు, మనం పల్లెటూర్లలోనే ఉంటే బాగుంటాం హాయిగా అని. అమ్మాయి అంటే భర్త ఏమో కాదు, అక్కడ ఫ్యాక్టరీలోకి వెళ్దాం, పని చేస్తాం, రిక్షా దుక్కోవచ్చు, డబ్బులు వస్తే బాగా ఉండొచ్చు అంటే ఉద్యోగాలు దొరకరా, ఇక్కడ ఉండి మనం పని చేసే పని మనం చేయాలి అనడం అనేటటువంటిది అప్పటి పరిస్థితి. టౌన్ పక్కకి ఇప్పటికీ కూడా ఆడవాళ్ళు వెళ్ళొద్దనే అంటున్నారు, కానీ రైతులు పొలాలు దున్నడం అనేటువంటి తగ్గిపోయింది. మొత్తం అంతా కూడా కాంక్రీట్ అరణ్యాలు అయిపోయాయి. వచ్చిన కాడికి అమ్మేస్తే డబ్బులు బాగా వస్తాయి, దాన్ని పెట్టుకొని మనం సిటీలో ఉండొచ్చు అన్న డాంబికంతో ఇప్పుడు టౌన్ పక్కకి ఎక్కువ మంది వస్తున్నారు. దానివల్ల జరుగుతున్నది ఏంటంటే, భారతదేశంలో ముఖ్యంగా రైతు జనమే ఎక్కువ, రైతుల సంఖ్య ఎక్కువ, పల్లెటూర్లలో ఉండే వాళ్ళ సంఖ్య ఎక్కువ. అక్కడ పల్లెటూర్లలో జనాభా తగ్గిపోతుంది, పండించేవాడు తగ్గిపోతున్నాడు, ఆహార ధాన్యాల కొరత వస్తుంది. అదన్నమాట జరుగుతున్నటువంటి సర్కిల్. అప్పటికి ఇప్పటికీ ఉన్న తేడా అది. ఇలాంటి పాటలు కొసరాజు గారు రాసినప్పుడు 99% ఆయన పాడే ట్యూన్నే వాడేస్తుంటారు. ఆయన రాస్తున్న అన్నీ కూడా ఒకేలాగా పాడతారని కూడా పోయిన ఎపిసోడ్లో చెప్పాను. అదే బాగుంది కదా అని విని అలాగే పెట్టుకుని దాంట్లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయడం జరుగుతుందన్నమాట. కొన్ని మాటలు ఉన్నాయి ఇందులో. ఇప్పుడు నీకే కాదు, కాస్త నీకంటే పెద్ద వయసు వచ్చిన 30-40 ఏళ్ల వాళ్ళకు కూడా చాలా మందికి తెలియదు. డాంబికాలు పోవద్దురు అన్నారు. డాంబికాలు అంటే ఏంటి? అంటే మరి ఎక్స్ట్రా అంటే హై ఎండ్. కరెక్ట్, అది ఇంగ్లీష్లో బాగా చెప్పావు. గొప్పలు చెప్పుకోవడం అనమాట. అణా అన్నాడు. అణా ఏంటి? అణా
రేయింబగలు రిక్షా లాగిన అద్దెకు పోను అణా మిగలదు అన్నాడు. ఏమి మిగలదు. అణా అంటే ఏమీ మిగలదని చాలా కవితా ధోరణిలో అద్భుతంగా చెప్పావు. అణా అనేది కాయిన్ అన్నమాట. ఇట్ ఈస్ అ కాయిన్. ఇప్పుడు లేదు అణాలన్నీ పైసాలు, నయా పైసలు వచ్చాయి. 100 పైసలు అంటే ₹1. ఇట్స్ లైక్ డైమ్, మన సెంట్ అంటాం కదా, అలా అణా అంటే 4 పైసలు. సపోజ్ 4 cents ఈజ్ 1 ANA. ANA, ANNA అనా అనేది అంటారనమాట. నేను ఇంగ్లీష్ వాళ్ళు కనిపెట్టింది అప్పుడు. 4 cents 1 ANA అనుకో, నువ్వు 4 పైసలు 1 ANA అనుకుందాం మనం. అది కూడా మిగలదు. ఊరికనే రిక్షా నువ్వు కొనుక్కోలేవు, దానికి రెంట్ కట్టాలి, అది పోతే నువ్వు తుక్క అంత 1 ANA కూడా మిగలదురా నీకు. అణా అనేది కాయిన్ అనమాట. అంగలార్చితే అని వచ్చింది కదా, అంటే ఏంటి? అంటే అరుస్తే. అంగలార్చడం అంటే అరవడానికి. గడప గడప కడుపు పట్టుకుని ఆకలాకలని అంగలార్చితే ఒక విధంగా అది కరెక్టే. అంగలార్చితే అంటే కేకలు పెట్టడం, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోయి నాకు అని అయినా కూడా గేటు బిగించి కొట్టొస్తారు, కుక్కల్ని ఉసిగొల్పేస్తారు. ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి మాటలు ఒకప్పుడు ఉండేది మన తెలుగులో, ఇప్పుడు కూడా ఉన్నాయి, కానీ చాలా మందికి అర్థం కాదు. అల్టిమేట్గా ది ఇన్ఫరెన్స్ ఆఫ్ ది సాంగ్ ఈస్ మనం ఎక్కడ ఉంటే మనం చేసే పని మనం చేసుకుంటే బాగుంటుంది అని. అదే స్వర్ణకమలం సినిమాలో ఓ పాటలో చివరిన ఒక శ్లోకంలో వినిపిస్తారు విశ్వనాథ్ గారు. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ. అది చూసి చాలా గ్రీన్గా ఉంది ఆ ప్యాస్చర్. మనం అక్కడికి వెళ్ళిపోదామని వెళ్తాం, మనకు తెలిసిన వృత్తిని వదిలేసుకుంటాం. అందుకని సామెతల్లో కూడా చెప్పారు, కుల వృత్తికి సాటి లాదు గువ్వల చెన్న అని. మనకు తెలిసింది మనం చేసుకుని దాంట్లో అద్భుతాలు సాధించవచ్చు అన్నమాట. ఇప్పుడు నీ సంగతికి వస్తాను. ఇది ఏ తాళంలో ఉంది ఈ పాట? త్రిశంలో ఉంది. మామూలు త్రిశంలో ఉంది సార్. అది ఇప్పుడు త్రిశంలో ఉంది. దాన్ని 5/8లో పాడతాం అనమాట. 5/8 అంటే ఏంటంటే ఖండం అంటాం మనం. 1 2 3 2 2 3. టౌను పక్కకెళ్ళొద్దురా డింగరి, డాంబికాలు పోవద్దురా. టౌను పక్కకెళ్ళేవో డౌన్ అయిపోతావో రబ్బీ బంగారు సామి. కరెక్టే. అంతకంటే పాడు చేయడానికి వేరే అవకాశాలు లేవు. నీట్గా చక్కగా పాడు. తాళం మార్చమన్నా కూడా దాన్ని మార్చి 1 నిమిషంలో ఆలోచించి చెప్తాను చూడరా అన్నట్టుగా అద్భుతంగా పాడేశావు. వెళ్ళి రావచ్చు నువ్వు. ఓకే. వెళ్ళిపో.